మరి ఈరోజు ఫాదర్స్ డే అని చెప్పుకుంటూ ఉంటారు కదా. ఏమిటి ఫాదర్స్లో ఉన్నటువంటి గొప్పతనం? తండ్రిని దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను అర్థం చేసుకోవాలంటే నిజమైన యథార్థమైన తండ్రి తన పిల్లల పట్ల ఎలా జాలి చూపిస్తాడో అలాగే మీ పట్ల, మనందరి పట్ల ఆయన జాలి చూపువాడై ఉన్నాడు. ఈ దృశ్యంలో ఆ తండ్రి ఎంత బిజీగా ఉన్నా ఒక కన్ను తన పిల్లల మీదే ఉంది. ఊహించని రీతిలో ఆ బిడ్డ జారిపోతుండగా ఇంత బిజీగా ఉన్న తండ్రి కూడా తన రెక్కలు చాపి ఆ బిడ్డను పట్టుకున్నాడు. ఆ బిడ్డ పడిపోకుండా, గాయం తగలకుండా ఆ బిడ్డని ఎలాగైనా కాపాడాలని ఆ తండ్రి హృదయం చూడండి. తాను బిజీగా ఉన్నప్పటికీ తన కన్ను తన బిడ్డ మీదే ఉన్నట్టుగా చూస్తున్నాం. మనం చూస్తున్న ఈ దృశ్యాలన్నింటిలో కూడా క్షణాల్లో బిడ్డకు గాయం తగిలి ఉండేది, కానీ తగలకుండా తండ్రి అడ్డుకున్నాడు, కాపాడాడు. తండ్రి తన పిల్లల పట్ల ఎలా అయితే జాలి చూపిస్తాడో అలాగే తండ్రిని దేవుడు కూడా ఆయనందు భయభక్తి కలిగిన మీ జీవితాలపైన, మనందరిపైన జాలి చూపే దేవుడై ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే తండ్రికి దూరం అయిపోయి గాయాలు పాలయ్యాడు, అనారోగ్యం పాలై వేదంతో ఉన్నప్పుడు మళ్ళా తిరిగి తండ్రి యొద్దకు వెళ్తాను అని ఎప్పుడైతే అనుకున్నాడో, తండ్రి యొద్దకు తిరిగి రావడానికి అతను ఒకసారి రియలైజ్ అయ్యాడు తన పరిస్థితి ఏంటో. తండ్రిని దుఃఖపరిచి దూరంగా పారిపోయి నష్టాలు పాలయ్యానని రియలైజేషన్లోకి వచ్చాడు. దేవుని ప్రేమకు దూరంగా వెళ్ళిపోతున్నారా? వాక్యానికి దూరం అయిపోయారా? ప్రార్థనా జీవితానికి దూరం అయ్యారా? విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడిందా? వెంటనే రియలైజ్ అవ్వండి. ఒకసారి ఆలోచించండి, యోచించండి. ఆ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తాను రియలైజ్ అయ్యాడో ఆ రియలైజేషన్ led him to repentance. Repentance led him to return to the Father. And then he rejoined with the Father. And he rejoiced with the Father. మరొకసారి తండ్రి ప్రేమ, తండ్రి జాలి, తండ్రి యొక్క సింపతి ఏంటో చూడగలిగాడు. మీ జీవితాలు దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే మారు మనసు పొందండి. తండ్రిని దేవుడు మీ పట్ల జాలి చూపాలని, మిమ్మల్ని కరుణించాలని, మిమ్మల్ని బాగు చేయాలని, మీ జీవితాల్లో మేలు చేయాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. మీలో తప్పిపోయిన వారు వెంటనే ఈ మాటలు విని ప్రభు ఎద్దుకు రండి. దేవుని ఎద్దుకు పరిగెత్తుకుంటూ రండి. దేవునిలో పాపక్షమాపణ అడగండి. తండ్రి నన్ను క్షమించు, నాపై జాలి చూపమంటే ఆయన కరుణించువాడు, మీపై సింపతి, మీపై జాలి చూపువాడు. ఈ లోకంలో ఎవరూ చూపినట్టుగా ఆయన జాలి చూపిస్తాడు. ఒక్కసారి జాలి చూపిస్తే ఆయన మిమ్మల్ని ఉన్నతమైన వారిగా చేస్తాడు. ఫాదర్స్ డే రోజున తండ్రులందరి కోసం కూడా ప్రార్థన చేయండి. తండ్రులు ఏడ్చినట్టు కానీ, కన్నీళ్లు కారుతున్నట్టు కానీ మనకు రేరుగా కనిపిస్తాయి, చాలా తక్కువ. భుజాల మీద ఎంత బరువు ఉన్నా, గుండెల్లో ఎంత బాధ ఉన్నా అంతటినీ దిగమింగుకొని తన దుఃఖాన్ని చూపించకుండా, తన కళ్ళలో కన్నీరు చూపించకుండా ఏదో విధంగా తన పిల్లలను పైకి తీసుకుని రావాలని ప్రయత్నం చేసేవాడే తండ్రి. ఈ ఫాదర్స్ డే రోజున మీ తండ్రులను విష్ చేయండి. వారికి అవసరమైన ఉంటే వారికి ఇవ్వండి. మిమ్మల్ని ఎంతో ప్రేమించి ప్రయాసపడి పెంచిన మీ తండ్రుల యొక్క ప్రేమను జ్ఞాపం చేసుకోండి. వారు చూపిన జాలి, మీ పట్ల వారికి చూపిన శ్రద్ధ, వారు భుజాల మీద ఎంత బరువు మోయబట్టో ఈరోజు ఈ స్థితిలోకి మీరు వచ్చారు కనుక మీ తండ్రుల ప్రేమను జ్ఞాపం చేసుకోండి.